అండి. అందరికీ నమస్కారం. కథ మన వరాలు. రచయిత స్వప్న గారు. సత్యవతి, ఓ సత్యవతి. వత్తన్నా శాంతమ్మ అంటూ బయటకు వచ్చిన సత్యవతిని చూసి, నేను అడిగిన పని ఏమైంది, సగమైనా దొరికినాయా అని కాస్త కంగారుగానే అడిగింది. సగమేంది శాంతం, పూర్తిగానే ఉన్నాయి, ఇవిగో అంటూ తన చేతిలో డబ్బు శాంతమ్మకి ఇచ్చింది. వాటిని అందుకుంటూ, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేనే సత్యవతి. ఇందులో నేను చేసిన మేలు ఏముందిలే శాంతమ్మ, సమయానికి ఇంట్లో ఉండబట్టి ఆ 2000 సర్దగలిగాను, కానీ లేకపోతే నా పరిస్థితి మాత్రం నీకు తెలియదానే. అంతేలే సత్యవతి, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం, తిండికి తప్ప సరైన గుడ్డకి కూడా నోచుకోని వాళ్ళం, ఎలాగోలా వెళ్ళదీస్తున్నాం అనుకుంటే ఇదిగో ఇలాంటి ఖర్చులు వచ్చి మన పేదరికాన్ని వెక్కిరిస్తాయి అప్పుడప్పుడు అంటూ చేతిలో డబ్బుని కొంగున ముడేసుకుని నడుముకి కొంగుని దోపుకుంది శాంత. సరేలే శాంత, మరీ ఎక్కువ రోజులు పోకుండా తొందరగా వచ్చేయి, మళ్ళీ పని పోయిద్ది, మళ్ళీ దానికోసం ఎన్ని పాటలు పడాలో అంటూ ఇంటికి తాళం బిగిస్తోంది సత్యవతి. సరే, రేపు ఈ మాటేలకే వచ్చేస్తాను అంటూ శాంత బస్టాండ్ వైపు నడక సారిస్తే సత్యవతి తను పనిచేసే ఇళ్ల వైపు పయనం అయింది. శాంతమ్మ 50 ఏళ్ల వయసులోనూ చిన్నప్పటి నుండి చేస్తున్న పని వల్ల శరీరం గట్టిపడి ఎంత పనైనా వంటి చేత్తో చేయగల సమర్థురాలు. భర్త బాధ్యత లేకుండా తాగుడితో సావాసం చేస్తున్న వంటి చేత్తో 3 ఆడపిల్లలను పెంచి పెళ్లిళ్లు చేసి పంపేసింది. ఉన్న ఒక్క కొడుక్కి పెళ్లి చేస్తే ఇరుకు గుడిసెలో ఇమడలేక వేరు కాపురం పేరుతో ఏకంగా ఊరదిలి ఎక్కడో కాంట్రాక్టు పనిలో చేరాడు. ఇప్పుడు శాంతమ్మ వెళ్లేది కూడా ఆ కొడుక్కి 10 రోజుల కిందట పుట్టిన మనవరాలిని చూడడానికే. మొదటిసారి మనవరాలిని చూడడానికి వట్టి చేతులతో వెళ్ళలేక ఇలా సత్యవతి దగ్గర అప్పు చేసి మరీ డబ్బు తీసుకుంది. ఆలోచనల మధ్య బస్టాండ్కు చేరిన శాంతకి బస్సు వెంటనే రావడంతో ఎక్కి టికెట్ తీసుకుంది. ఏమే శాంత, ఎక్కడికి బయలుదేరావు, మనవరాలి దగ్గరికా? అవును నరసమ్మ, నువ్వెక్కడ దాకా? నేను ఆసుపత్రికి పోతున్నలే, కాస్త కాళ్ళ నొప్పులుగా ఉంటేను. అట్టాగా, అది సర్లే గాని చేతిలో కవర్ తప్ప ఏమీ లేవేందే, మనవరాలికి ఏం తీసుకపోతున్నావు? నేనేం తీసుకపోతానే, ఏదో తోచినంత పిల్ల చేతిలో పెడదాం అని అనుకుంటున్నా. డబ్బులు పెడితే ఆటి తీరనే పోతాయి, మంచిగా పట్టగొలుసులు తీసుకపో, బిడ్డకి 4 రోజులు కాళ్ళకి నిండుగా ఉంటాయి. మంచి ఆలోచనే నరసమ్మ, నాకు ఈ యోచనే రాలేదు. సరే, బస్ దిగినాక తీసుకుంటా అంటూ నరసమ్మతో మాట్లాడుతుండగానే కండక్టర్ స్టాప్ వచ్చిందని అరవడంతో బస్ దిగింది. మనవరాలికి వెండి పట్టీలు తీసుకోవడానికి 1కి 4 కొట్లు తిరిగినా తన దగ్గరున్న డబ్బు చాలకపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఇక ఊసూరుమంటూ తన దగ్గర అంతకు ముందున్న 300 పెట్టి 4 పసిపిల్లల డబ్బాలు తీసుకుని కొడుకు ఇంటికి నడక సాగించింది. కొడుకుకి అత్తగారు కట్నం కింద ఇచ్చిన చిన్న గదిలోనే శాంత కొడుకు రాంబాబు, వరలక్ష్మి కాపురం. ఆ గది ముందుకు వచ్చి చూసిన శాంతకి తాళం వేసి ఉండడం చూసి కొడుకు కూడా అత్తగారింట్లోనే ఉన్నాడేమో అని 4 ఇళ్ల అవతలకి ఉన్న వియ్యపురాలి ఇంటికి వెళ్ళింది. అమ్మాయి వరం అన్న కేకకి బయటికి వచ్చిన వరలక్ష్మి తల్లి, ఓహ్ వదినా, నువ్వా, ఇప్పుడేనా రావటం? పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంటూ అవును అని బయటే సాయంకాలం కూర్చోవడానికి అని వేసిన బండపై కూర్చుంది. బయట ఎండగా ఉంది వదినా, లోపలికి రా అంటూ చెప్పి, అమ్మాయి వరం, మీ అత్త వచ్చిందే అని కేక వేసింది. నేను కాళ్ళు కడుక్కొని వస్తా ఆగు అని లేచి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది శాంతమ్మ. మనవరాలిని చూసుకొని తృప్తిగా మురుసుకొని, వరం, వంట్లో తేలిగ్గా ఉంటుందా? అత్త, బాగానే ఉంది ఇప్పుడు. సరే తల్లి, బాగా పథ్యం చెయ్యి, మళ్ళీ 4 నెలలు ఆగితే పనికి పోవాలంటే మళ్ళీ చేత కాదు. అట్టానే అత్త. అబ్బాయి లేడా వరం? తాళం వేసింది ఆడికి పోతే. లేడు అత్త, పనికి పోయాడుగా నాయనోళ్లతో పాటుగా. సాయంత్రం అవ్వుద్ది, ఒక ముక్క ఫోన్ చేసుంటే పోయేదేమో. బస్టాండ్ నుంచి సానా దూరం నడిసొచ్చావు, కనీసం సైకిల్ వేసుకుని వచ్చేవాడు. నడక ఏమన్నా కొత్తటే మనకి అని నవ్వి, ఇంతకీ వాడు తాగుడు ఏమైనా తగ్గించాడా, అట్టనే అయ్యకి మళ్ళీ తాగుతున్నాడా అంటూ వియ్యపురాలు ఇచ్చిన మంచినీళ్లు అందుకుంది. అదేం లేదులే అత్త, బాగానే ఉంటున్నాడు, మొత్తానికి మానలేకపోయినా గొడవలు పెట్టుకోవట్లేదులే. వల్లు పులిసే పనాయే, సుఖపడకపోతే నిద్ర పోలేకపోతున్నాడు, అందుకే చూసి చూడనట్టు ఉంటున్నా. ఇక ఏం చెయ్యను? ఎక్కువ కాకుండా చూసుకోసాలే. అవును అత్త, మామ రాలేదేంది? మీ మామ సారా కొట్టు కాన్నుంచి ఇంటికొచ్చి 4 దినాలైంది. ఇసుగు బుట్టి నేనే ఇట్టా వచ్చిన, ఇక ఆన్ని ఏం బతిమిలాడేది రోజు అని కోడలితో సాయంత్రం దాకా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంది.
సాయంత్రానికి రాంబాబు వచ్చాడు. అమ్మా, ఎప్పుడొచ్చావు? ఎట్టాగున్నావు? అయ్య బాగున్నాడా? బాగున్నాం బిడ్డా అని కొడుకుని ఆప్యాయంగా పలకరించుకొని అక్కడే తినేసి పడుకోవడానికి కొడుకు గది దగ్గరికి వచ్చింది. ఇంకేందే అమ్మా విశేషాలు? అయ్య అట్నే తాగుతున్నాడా? ఏమున్నాయిరా, అక్కోళ్ళు వస్తామంటున్నారు సంటిదాన్ని చూడడానికి. ఎప్పుడొస్తారో కాస్త కనుక్కొని కుదిరితే ఆయాల ఇంట్లోనే ఉండు, కాసేపు ఉండిపోతామన్నారులే. సరే అమ్మా. కోడలు బాగా చూసుకుంటుందారా నిన్ను? మీ అత్తోళ్ళు ఏం లోకువ కట్టట్లేదుగా నిన్ను? అదేంది అమ్మా అట్టా అడిగినావు? ఏం లేదురా, మీ అయ్య ఎట్టబోయినా నేను మిమ్మల్ని ఎవరో చిన్న మాట కూడా అనకుండా పెంచిన. అందుకే నా బిడ్డలు ఒకళ్ళకి సులకన కాకూడదన్నదే నా భయం అంటూ మూలన ఉన్న శాపపరుచుకుంది. అట్టాంటిదేం లేదమ్మా, ఏదో పుట్టికని పోయింది గాని వాళ్ళ ఊసే ఎత్తదు, అటు పోదు. మా కట్టమే తినాలంటది. అసలు వరం నాతో గొడవపడి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా అని ఏం మాట్లాడకుండా దేనికి అన్నట్టు చూస్తున్న తల్లితో, మేము నీకు భారం కాకూడదని అమ్మా అని చెప్పాడు రాంబాబు. మీరు నాకు భారం కావడం ఏందయ్యా? బిడ్డ ఎప్పుడన్నా తల్లికి భారం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? కొడుకు తల్లికి ఎప్పుడూ భారం కాదు, నాకు తెలుసమ్మా. కానీ కొడుకు పెళ్ళయ్యాక కూడా పెళ్ళాంతో పాటుగా తల్లికి భారం అయితే ఎట్టాగ మరి? నువ్వనేది నాకు అర్థమైతలేదయ్యా, కాస్త వివరంగా చెప్పు. అదే అమ్మా, నేను కూడా అయ్యతో పాటు సారా కొట్టు దగ్గర కూర్చొని నీకు ముందే భారం అయ్యాను. పెళ్లి చేస్తే మారతానని వరాన్ని ఇచ్చి పెళ్లి చేశావు గాని నేను మారకుండా వరం బాధ్యత కూడా నీ మీద వదిలేసి సారా కొట్టు దగ్గర ఆగిపోయాను. నా కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవడం ఆత్మాభిమానం ఉన్న వరానికి నచ్చలేదు. అందుకే నాతో గొడవ పెట్టుకుని మరి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఇక్కడికి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు వరాన్ని తిట్టాను, కొట్టాను. అయినా భరించింది కానీ ఏ రోజు నా పరువు బజారున పెట్టలేదు. నా కోపం అంతా నిన్ను వదిలేసి నేను ఎందుకు ఇక్కడ ఉండాలనే ఆలోచన. కానీ అసలు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటని నేను ఎప్పుడూ అడగలేదు. తాగి తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నాను. మన ఇంటికి వెళ్ళిపోవాలని గొడవ చేశాను. ఏ రోజు నన్ను పల్లెత్తి మాటనని వరం ఆ రోజు చాచిపెట్టి కొట్టింది. నిర్ఘాంతపోయాను. నాలోని అహం ఇంకా నిద్రలేచింది. దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పాను. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాను. అప్పుడు వరం నన్ను ఒకటే మాట అడిగింది, అమ్మా, ఇంకా తల్లి కట్టం మీద పడి బతికే నువ్వు ఉంటే ఎంత, సస్తే ఎంత? పెళ్ళానికి పూటకి ఇంత కూడు పెట్టలేవు, తల్లికి ఇంత గంజిపోయలేవు, పెళ్ళానికి మానం దాచుకోవడానికి ఇంత గుడ్డ కొనలేవు. నీ తాగుడు, నీ తిండి, నీ సుఖం, ఇలాంటివాన్ని ఏ అభిమానము ఉన్న ఆడపిల్ల మొగుడిగా ఒప్పుకోదు. నేను కూడా నువ్వు నన్ను వదిలేసినందుకు నేనేం బాధపడను. వరం మాటలకి ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ మాట పడకపోవడం వల్లేమో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడు వరమే ఇలా అంది, నిన్ను మార్చాలని ప్రయత్నించి నేనే విసిగిపోయాను. అయినా నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతాను, చెప్పు. అసలు మీ అమ్మ ఏం సుఖపడింది? మీ అయ్య కొట్టడం, తిట్టడం ఓర్చుకొని మీ నలుగురిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసింది. మీ అమ్మని చిన్నప్పటి నుంచి చూసిన వాడివి. కుదిరితే కూర్చోపెట్టి సాదాల్సింది పోయి నువ్వు భారమైంది కాక నన్ను కూడా ఆమె మెడకు గుదిబండలా చేశావు. ఒక మనిషి కష్టం ఎంతమందికి కూడు పెడుతుంది? 40 ఏళ్ల నుంచి కష్టం చేస్తూనే ఉంది. అయినా కూడా నీ మనసు కరగడం లేదా? ప్రయోజకుడివై తల్లిని చూసుకోవాలి అనుకోవాలి గాని ఆమె కష్టానికి వదిలేసి, కట్టుకున్న దాన్నిలా గాలికి వదిలేసి నీ తాగుడికి బయలుదేరుతున్నావు. ఏం బతుకురా నీది? ఎవరికీ ఉపయోగం లేని నువ్వు బ్రతికితే ఎంత, పోతే ఎంత? బ్రతికున్నప్పుడు తల్లిని పెళ్ళాన్ని ఏడిపించే నీలాంటోడు చచ్చాక తల్లి కళ్ళల్లో కూడా నీళ్లు బయటికి రావు. చివరికి నీది అలాంటి కుక్క బతికే అవుతుంది. ఎక్కడికి పోతావో పో, నాకున్న ఆధారం ఈ ఒక్కగదే. ఇక్కడే ఉండి నా కష్టంతోనే బతుకుతాను. అంతేకాని నీలా ఒకరి మీద ఆధారపడి ఎప్పుడూ బ్రతకను. అలా బ్రతికిన్నాడు నేను చచ్చినట్టే లెక్క. ఎక్కడికి పోతావో పో అని నన్ను బయటకు నెట్టి తలుపేసుకుంది. నన్ను బయటకి నెట్టి తలుపేసుకునేసరికి కోపం వచ్చి అక్కడి నుండి సారా కొట్టుకే పోయాను. దాని మీద కసితో సంపాలనుకున్నా. గొడ్డలు తీసుకుని వచ్చాను కూడా. అప్పుడే ఇంట్లో వాళ్ళమ్మతో వరం మాట్లాడిన మాటలు విని ఆగిపోయాను అంటూ ఆపాడు. కొడుకు చెప్తున్న మాటలకి నివ్వెరపోయి చూసింది శాంతమ్మ. నీ కొడుకు పెళ్ళాం కొంగు పట్టుకుని పోయాడే శాంతమ్మ అని అందరూ అంటుంటే కొడుకుని తనకి దూరం చేసిందని వరాన్ని తిట్టుకోని రోజంటూ లేదు. కానీ కొడుకు వరం గురించి చెప్తుంటే కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలో తానే బాధపడింది శాంతమ్మ. చిన్నగా నోరు పెగుల్చుకుని, ఏం విన్నావు బిడ్డా అని అడిగింది.
ఏందే అల్లుణ్ణి ఇంట్లో నుండి గెంటేశావా? పిచ్చేమన్నా ఎక్కిందా నీకు? మొగుణ్ణి వదిలేసి ఏం చేద్దామనుకుంటున్నావు ఆ అని అరుస్తుంది వరలక్ష్మి తల్లి. ఏం చెయ్యమంటావమ్మా? మరి ఎన్ని రకాలుగా బతిమిలాడినా మాట వినకపోతే ఏం చెయ్యను? కొడితే పడ్డాను, తిడితే పడ్డాను, సాయంత్రానికి అన్నీ మర్చిపోయి సుఖపెడుతున్నా. అయినా కాస్త కూడా మనిషికి బ్రతుకు గురించిన ఆలోచన లేకపోతే ఏం చేయమంటావు? కోపంలో అన్న ఒక్క మాట గుర్తుంది గాని ఇన్ని దినాలు నేను పంచిన ప్రేమ గుర్తులేదు నా మొగుడికి. అది గుర్తుకొచ్చిన నాడు ఆడే వస్తాడు. అప్పటిదాకా ఎదురు చూడగలను. ఎక్కడికి వస్తాడే? నువ్వు కాకపోతే ఇంకో ఆడది దొరకదా నీ మొగుడికి? ఆడదానివి, మొగుడు ఎట్టా ఉన్నా సర్దుకుపోవాలి గాని ఇట్టా ఈదిన పడతావా? ఈదిలో పడలేదు, గోతిలో పడలేదు. రేపు పొద్దుగాలకి వత్తాడు చూడు. నేను నా మొగుడికి పంచిన ప్రేమలో ఏ లోటు లేనప్పుడు ఆయనకు మాత్రం నా మీద ప్రేమ ఉండదా? ఆడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ రాకపోతే ఏం చెత్తవే? మా అత్తగాడికి పోతా, నీ కాడికైతే రాను అని కోపంగా చూపింది. మొగుడొద్దుగానే మొగుడు తల్లి మాత్రం కావాలా? ఏం మీ అత్తతో చెత్తావా కాపురం అని అరిచింది తల్లి. పెళ్లి చేసి పంపాక అన్నీ మా అత్తగారిల్లే నాకు. ఆడు బాధ్యత మర్చిపోయాడని నేను కూడా మర్చిపోనా? మా అత్త ఎంత మంచిదో నీకేం ఎరుక? సంవత్సరం పాటు కాలు నొయ్యకుండా చూసింది నన్ను. అమ్మ కంటే ఎక్కువగా. నా మొగుడికి బదులు నేను కొడుకవుతాను నా అత్తకి. అంతేగాని నీ ఇంటి కుమ్మం మాత్రం తొక్కను. అట్టా అని ఆడితో కాపురం చెయ్యను. మా అత్తకి అండగా మాత్రమే ఉంటాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మాట దెబ్బ రెండూ అయినది. మారి మనిసవుతాడో, అలానే గొడ్డులా ఊరు మీద పడి ఆంబోతులా తిరుగుతాడో ఆడి కర్మ. నా మట్టుకు ఆడంటే నా పానం. వాడి కోసం పానాలు ఇయ్యగలను, తీయగలను. కానీ వాడిలాగా ఉంటే మాత్రం సేరదీయలేను. ఆడిని తప్ప మరో మగాన్ని జీవితంలోకి రానివ్వను. ఆడెన్ని అన్నా ఆడే నాకు జీవితం. మార్చుకోవడానికి ఒక్కోసారి మన మనస్సాక్షిని చంపుకోవాల్సొస్తుంది. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. నా బతుకు ఎట్టా రాసుంటే అట్టా జరుగుతుంది. ఇక నువ్వు పో, చూద్దాం ఎంతగానం మారుతావో అని విసురుగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది వరం తల్లి. నీకు నేనేం తక్కువ చేసినా అయ్యా, తాగుడు మానమన్నా. దానికే ఇంతలా గోసపెడుతున్నావు. మన బిడ్డ కోసం అది కూడా చెయ్యలేవా అని కడుపు తడుముకుంటూ గోడ మీదున్న పెళ్లి ఫోటో పట్టుకుని ఏడుస్తుంది వరం. వరం కడుపుతో ఉందని అర్థమవగాని ఏం మాట్లాడాలో తెలియలేదమ్మా. దానికోసం కూడా కాదు, నీకోసం మారమంటున్నది. నా మీన పానం పెట్టిన పిల్లాన్ని సంపబోయినా అని తలుసుకుంటేనే పానం గుంజుకుంటుంది నాకు. దాని బాధలో న్యాయం ఉంది. అందుకే మారాలి అనిపించింది. వెంటనే వరాన్ని నా తప్పు ఖాయమని అడిగిన. ఎప్పుడూ కొట్టనని మాటిచ్చిన. అట్లనే ఉంటున్నా. నాకు పని కూడా అదే కుదిరించింది. బాగానే జీతం వత్తది. నీకు డబ్బు పంపియాలి అనుకున్నాను. అదే చెప్తే డబ్బు కాదు, ఇక్కడే ఇంటికి ఆనుకుని ఇంకో గది కట్టి అత్తోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకుందాం అన్నది. అందుకే ఇంకా కట్టపడ్డాను. నాతో పాటు అది కూడా సానా వరకి బాగానే కూడబెట్టామమ్మా. ఇంకో 6 నెలలు ఆగితే గది కట్టేస్తాం. నువ్వు అయ్యా ఇక్కడే ఉండొచ్చు. ఇంకా ఎప్పుడొచ్చినా అత్తా అంటూ ఎదురొచ్చి నవ్వుతూ పలకరించే కోడలు మొహం గుర్తురాగానే లోపలే మురిసిపోయింది శాంతమ్మ. పేరుకు తగ్గట్టే వరం మాకు దొరకడం మా అదృష్టం. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసులోనే కోరుకుంది. ఏందమ్మా ఏం మాట్లాడవు అన్న కొడుకు మాటలకి ఆలోచనలు చెదిరి, ఏం మాట్లాడమంటావురా? మాటలు రావట్లేదు. నిజంగా మన వరాలు బంగారమే. దాని మనసు ఎప్పటికీ కట్టబెట్టకు బిడ్డా. ఇప్పుడిక బాధ్యత పెరిగింది. ఇంకా కట్టపడాలే ఇద్దరు. నా మనవరాలు బతుకైనా ఈ సాలీసాలని బతుకుల నుండి బయటపడాలి. నా చేతుల్లో సత్తువ ఉన్నంత వరకు మీకు తోడుగా నేనుంటా. బిడ్డని బాగా చూసుకోండి. వరాన్ని ఇప్పుడప్పుడే పనికి పంపియ్యమాకు. 1 ఏడాది పోయాక పోయిద్దిలే. జాగ్రత్తగా కుటుంబాన్ని బాటన పెట్టుకోండి అని కొడుక్కి హితబోధ చేసింది. అట్టాగే అమ్మా, ఇక పడుకో, బాగా పొద్దుపోయింది అని ముసుగుతన్నాడు రాంబాబు. తన కోసం కన్నవాళ్ళని కూడా వదులుకుంటానన్న వరం ముందు తను ఎందుకు తూగను అనిపించింది శాంతమ్మకి. ఆలోచనల నడుమే తెల్లారింది. ఇక ఇంటికి పోవడానికి అని బయలుదేరి వరం దగ్గరికి వచ్చింది. ఇక నేను పోయొత్తా వరం, ఇక్కడ కూడా ఇరుకుగానే ఉంది. ఇంకో వారంలో నేను వచ్చి తీసుకుపోతాను. తర్వాత మీ ఇంట్లో ఉందువుగాని అని రాంబాబు అని పిలిచింది. బయట కూర్చొని మామతో మాట్లాడుతున్న రాంబాబు ఇంట్లోకొచ్చాడు. తన చీర కొంగులో ఉన్న డబ్బులు తీసి కోడలు చేతిలో పెట్టి, బిడ్డ, కోడలు ఇంకో 10 రోజుల్లో మీ ఇంటికి వత్తది. ఈ డబ్బుతో మంచం కొను. బాలింతలు కింద పడుకోకూడదు. సంటిది కూడా ఎట్టా పడుకుంటది? గది సంగతి తర్వాత. ముందు మీకు మీరు సక్కబడండి. మేము ఇంటికొచ్చినా మీ అయ్య మీ పానాలు తోడతాడే గాని సాయంగా ఉండడు. అందుకే మేము అక్కడే ఉంటాం. మీరు ఇక్కడే ఉండండి.
ఏమన్నా అవసరం వస్తే నాకు కబురు చెయ్యండి, నాకు చెయ్యాడినంత కాలం మీకు ఏ బాధ రానివ్వను అని కోడలు సెంపనిమిరి నా మనవరాలు ఎలా ఉండాదో చూద్దాం అని వచ్చాను. మనవరాలు మనసేంటో తెలుసుకొని పోతున్నాను. ఇద్దరూ సల్లగా ఉండండి అని కళ్ళ నిండా నీళ్లతో దీవించి, నా కొడుకుని ప్రయోజకుణ్ణి చేసినందుకు జీవితాంతం నీకు దాస్యం చేసిన రుణం తీరదే వరాలు అని కోడల్ని హత్తుకొని వదిలి, ఇక నేను పోయెత్తా అని మనవరాల్ని ముద్దు చేసి బయటకు నడిచింది. అత్త మాట్లాడిన మాటలు అర్థమవక భర్త వైపు చూసిన వరానికి నవ్వుతున్న రాంబాబు కనిపించేసరికి విషయం అర్థమై అత్త అని పిలిచింది. వరం పిలుపుకి వెనక్కి తిరిగిన శాంతమ్మతో, నేను ఏం గొప్ప పని చెయ్యలేదు అత్త, భార్యగా నా భర్తని దారిలో పెట్టుకున్నా అంతే. అమ్మ తర్వాత అమ్మగా నిన్ను నా బాధ్యత అనుకున్నాను అంతే. ఈ కాత్తదానికే నన్ను గొప్పదాన్ని చెయ్యకు అనగానే వరలక్ష్మి తలనిమిరి, ఆరోగ్యం జాగ్రత్త అని నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించింది. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.